తమిళనాడులో మరొక షర్మిల రాబోతుంది. ఆంధ్రాలో అన్న నుండి అధికారం కావాలి, అన్న నుండి ఆస్తి కావాలన్నటువంటి పోరాటం షర్మిలదైతే, తెలంగాణ షర్మిలగా మారినటువంటిది కవిత. అన్నని పక్కన పెట్టి తనకి ముఖ్యమంత్రి పదవికి తను నామినేట్ చెయ్యాలి అన్న కోరిక. దురదృష్టం కొద్దీ ఇలాంటి జాబితాలో ఇప్పుడు మరొక చెల్లెలు చేరుతోంది. తమిళనాడులో కనిమొళి. వాస్తవంగా ఇక్కడ కొన్ని లెక్కలు ఉన్నాయి. ఎవరి బిడ్డ అన్నటువంటిది అక్కడ కొంత గందరగోళం ఉంటుంది అనమాట. డిఎంకే లో స్టాలిన్, అళగిరి ఇద్దరి మధ్యన గొడవ ఉంది. వాస్తవంగా ఇద్దరు కూడా కరుణానిధి బిడ్డలే. అయితే డిఎంకే నష్టపరచకుండా స్టాలిన్ అన్ని చక్కదిద్దుకున్నాడు కానీ, కరుణానిధికి భార్య దయాళ్ అమ్మాలతో కలిగినటువంటి సంతానం స్టాలిన్, అతని సోదరుడు తమిళరసును, సోదరి చెల్లి. అళగిరి ఇంకొక భార్య బిడ్డ. అతన్ని జాగ్రత్తగా తొక్కిపెట్టాడు, సక్సెస్ అయ్యాడు స్టాలిన్. కనిమొళి మాత్రం కరుణానిధికి తన మూడో భార్య రాజాతి అమ్మాల మూలంగా కలిగిన బిడ్డ. స్టాలిన్, కనిమొళి ఒక తల్లి బిడ్డలుగా. వీళ్ళిద్దరు ఫరూక్ అబ్దుల్లా కుటుంబం నుంచి కింద కరుణానిధి కుటుంబం దాకా అందరికి మగవారసుల ధోరణిలో ఉంటుంటాయి కాబట్టి ఇది ఒకటి నడుస్తుంది. వాళ్ళు అక్కడ స్టాలిన్ ఎంచుకున్నాడు ఆ రోజున. ఇక్కడ జగన్ అక్కడ వచ్చేటప్పటికి కేటీఆర్ ని ఎంచుకున్నటువంటి విధంగానే ఉంది. అయితే ఇప్పుడు కీలకమైన పరిణామాలు ఏంటంటే ఆమెను రెచ్చగొడుతున్నారు, ఆమె కూడా రెచ్చిపోతూ ఉండటం అన్నటువంటిది కీలకం. ప్రస్తుతం ఎన్నికల్లో ప్రచారం కోసం వెళ్తున్నప్పుడు అనేక చోట్ల తిరునెల్వేలి జిల్లా పాళయం గొట్టై వేదిక దగ్గరికి రాగానే కాబోయే సీఎం కనిమొళి అంటూ నినాదాలు చేశారు. ఆమె నవ్వుతూ వేదిక ఎక్కింది కానీ అక్కడ నినాదాలు చేయొద్దు, నేను పార్లమెంట్ సభ్యురాలని, పార్టీ నాయకురాలని అని చెప్పలేదు. తిరునెల్వేలి, కోవిల్పట్టి కేంద్రాల్లో వాస్తవంగా ఈ దెబ్బతో స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ మీటింగ్స్ క్యాన్సిల్ చేశారు. యోజన సదస్సులను పెట్టింది కూడా. ఎందుకయ్యా అంటే అక్కడ కనిమొళిని ఆహ్వానించలేదని కనిమొళి మద్దతుదారులు గొడవ చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో గందరగోళం అయిపోయింది. అంటే ఇప్పుడు క్రమంగా సీన్ మారుతోంది అనమాట. రేపు పొద్దున ఎన్నికల్లో పూర్తయి పొరపాటున గనక స్టాలిన్ ఓడిపోతే ఇక్కడ కూడా జగన్ అధికారంలో ఉన్నప్పుడు కాకుండా అధికారం దిగేటటువంటి సందర్భం, అంటే అధికారంలో ఎక్కాక తనకు అవకాశం ఇవ్వనప్పుడు షర్మిల ఎట్లయితే ఎదురు తిరిగిందో అట్లా రాబోయేటువంటి రోజుల్లో చేయాలి. ఇప్పుడైతే అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు కానీ వాళ్ళు రాబోయే రోజుల్లో దిగాక ఏమైనా చేసుకుందాం. ఎందుకంటే కేసీఆర్ కూతురు దిగాక చేసింది, అట్లా ఏమైనా చేస్తాను చూడాలి.